మరి నాకు బాగా ఆకలేస్తుంది. ఈ పాలు నాకిచ్చి నువ్వు ఇంకో గ్లాస్ తెచ్చుకుంటావా? ఎవరికి ఏది ప్రాప్తమో అది వారికే దక్కుతుంది. తీసుకో. ఇదేంటి నాకు నిద్ర వస్తుంది? తులసి, హే తులసి, తులసి, లే. ఎక్కడున్నాను? గుళ్ళో. ఆనంది ఏది? బావ ఇక్కడ? పూజ ఆగిపోయిందా? అందరూ ఇంటికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అవునా? మరి గుడ్ న్యూస్ ని ఎందుకు ఇలా డల్ గా చెప్తున్నావు? వెళ్ళింది ఇళ్ళకి కాదు, మరి పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు పూజారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్లారు. వాట్? అంటే ఆనంది నైట్ నిద్రపోలేదు. పైగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ శివుడు దిగొచ్చేలాగా భజనలు చేసింది. మరి నేను ఫ్లోర్ బాగుందని ఇక్కడే మొద్దులా నిద్రపోయావు. నిద్రపోయానా? అందుకే కదా నువ్వు గుడికొచ్చింది. మిత్రా, ఇక మనం అరుచుకున్నా ఏం చేసినా నో యూజ్. పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇక నువ్వు నేను ఏమీ చేయలేము. కరెక్ట్ గా చెప్పావు. నువ్వా? ఎస్. అవును, రాత్రి బాగా నిద్రపోయావా? దోమలు కుట్టినా కదల్లేదు అంటే ఎంత మంచి నిద్రలో ఉన్నావో. ఏ, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఎవరు నువ్వు? మేము మాట్లాడుకున్న ప్రతిసారి వచ్చి ఇరిటేట్ చేస్తున్నావు. మా ప్లాన్స్ ని స్పాయిల్ చేస్తున్నావు. ఓ, కొంపతీసి ఆనంది నేను స్పై లాగా అపాయింట్ చేసిందా? ఎస్, ఐ యామ్ ఎ స్పై. బట్ నాట్ ఓన్లీ ఫర్ యూ. ఈ ప్రపంచం అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది. బా, మళ్ళీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసింది ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ ఆల్రెడీ పూజ స్టార్ట్ అయింది. కనీసం ఇప్పుడైనా వెళ్ళి హార్ట్ఫుల్ గా దండం పెట్టుకోండి. నిన్ను రే, లీవ్ ఇట్ తులసి. ఏదో ఫోర్స్ ఆనందికి హెల్ప్ చేస్తుంది, అందుకే మనం ఏమీ చేయలేకపోతున్నాం. సర్లేరా. ఎక్కడికి? గుళ్ళోకి. అసలు పూజ అయిపోయినప్పుడు ఇంకా నేనొచ్చి ఏం చేయాలి? నేను ఇంటికి వెళ్తాను. నువ్వు మారవు, మార్చాలి. నిన్ను సరే, నేను వెళ్తాను. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసగుం సృజామసి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అమ్మా, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ఉపవాస దీక్షని, జాగారాన్ని పూర్తి చేశారు. మీ కోరికల్ని ఆ శివయ్య ఆలకించి ఉంటాడు.
తప్పక అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఆనంది అనుకున్న జరగాలి పూజారి గారు. తను ప్రెగ్నెంట్ అయినా సరే పట్టుదలతో ఈ పూజని కంప్లీట్ చేసింది. షీఈ్ రియలీ గ్రేట్. ఆనంది ఏది తలుచుకుంటే అదే చేస్తుంది. నిన్న రాత్రంతా శివుడి భజన అయింది, ఇప్పుడు ఇక ఆనంది భజన చేస్తున్నారు. అమ్మా ఆనంది, ఈ పూజా ప్రతిఫలం నీ జీవితాన్నే మలుపు తిప్పబోతోంది. అనుకోని అతిథులు నీ జీవితంలోకి వస్తారు. తెగిపోయిన బంధాలు మళ్ళీ కలుస్తాయి. ఏంటి పూజారి గారు మీరనేది? ఎందుకు ఇలా అయింది? అసలు దాని అర్థం ఏంటండి? చెప్పండి పూజారి గారు. ఏమోనమ్మా, ఆ శివుడే నా చేత ఎందుకో ఈ మాట చెప్పించాడు. కానీ ఒకటి, నీ జీవితం త్వరలోనే ఓ గొప్ప మలుపు తిరుగుతుంది. అంటే నా జీవితం ట్రాక్ తప్పుతుందా? మీ మాట ఫలించాలి పూజారి గారు. తప్పకుండా ఫలిస్తుంది. శివ ఎక్కడా? ఆనంది, శివయ్య కోసం వెతుకుతున్నావా? అవును, నీకెలా తెలుసు? తెలుసంతే. నువ్వు ఆయన్ని చూసావా? ఆయన ఒక చోటనేముంది ఆనంది, ఈ ప్రపంచంలో నలుమూలలా ఆయనే ఉంటారు. నిజం అశ్విన్, ఎవరూ పొందలేని అదృష్టాన్ని ఆయన నాకు కలిగించారు. ఆనంది, నీకంతా మంచి జరుగుతుంది. శుభమస్తు. బావా, నీ ఫోన్ వస్తుంది. వైఫ్ అంట వైఫ్, పైగా ముద్దులొకటి. అశ్విన్ కాల్ కట్ చేస్తున్నాడేంటి? పొరపాటున కట్ అయిందా, లేకపోతే కావాలనే ఫోన్ కట్ చేశాడా? ఇది వదిలేలా లేదు. స్ట్రాంగ్ డోస్ ఇస్తే గానీ దీనికి బుద్ధి రాదు.